ప్రభుత్వం శాసనసభ కాలపరిమితిని ఎత్తేయాలని చూస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు 4 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదన్నారు. బీఎస్సీ సమావేశం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు హరీష్ రావు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. బడ్జెట్లో నిర్మల తెలంగాణ పేరే ఎత్తలేదన్నారు. ఏపీకి ఎందుకు కేటాయించారని తాము అడగడం లేదని, తెలంగాణపై ఇంకా ఎందుకు వివక్ష చూపిస్తున్నారని అడుగుతున్నామన్నారు హరీష్ రావు. ఈరోజు శాసనసభ బీఎస్సీ సమావేశంలో ప్రభుత్వం హామీలను అమలులో ఎత్తివేయడమే కాదు, శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు. హామీలే ఎత్తేసింది అనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు. అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది 4 రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం 8-10 రోజులు చర్చ జరిగేది. కానీ ఈసారి 2 రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు. అదేవిధంగా రైతు రుణమాఫీలో ఆంక్షలు పెట్టారు. ఇలా రైతులందరూ కూడా చాలా పరేషాన్ అవుతున్నారు. 1 లక్ష లోపు రుణం ఉన్నా ఇలా చాలా మందికి ఇవాళ రుణమాఫీ జరగలేదు. ఇవాళ ఉదయమే ఒకరు చెప్పారు, డిసెంబర్ 9వ తేదీ వరకే ఉంటుంది, 9 తారీఖు నుంచి ఇవాళ వరకు ఉన్న వడ్డీ మననే కట్టుకోమంటున్నారట. డిసెంబర్ 9 నుంచి ఇలా జూలై నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల కాలానికి వడ్డీ మీరే కట్టుకోండి, వడ్డీ కడితేనే రుణమాఫీ అయింది అంటున్నారు. ఈ రోజు వరకు ఉన్న 2 లక్షల రుణం మాఫీ చేస్తారా, డిసెంబర్ 9కి చేస్తారా? మోసం చేసింది మీరు. మొదటి సంతకం పెట్టమన్నారు, డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని ఇవాళ వడ్డీలు కట్టుకోమని బ్యాంకులలో రైతుల ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. రేషన్ కార్డులో పేరు లేదని రుణమాఫీ ఆగింది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉందని రుణమాఫీ ఆగింది. రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక దీని మీద చర్చ జరగాలి, రైతులకు భరోసానివ్వాలి, ఈ చర్చకు ముందుకు రావాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇలా కేంద్ర బడ్జెట్లో చూస్తే నిజంగా బాధ కలుగుతూ ఉంది. తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు చాలాసార్లు ఉచ్చరించారు. సరే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారని నేను అనను. కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం, మేము కేంద్ర మంత్రుల్ని రోజు కలుస్తున్నామన్నారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది.